హలో గాయస్, వెల్కమ్ టు సునిశ్చిత్ టీవీ యూట్యూబ్ ఛానల్. సో యాక్చువల్గా నేను నిన్ననే 7th కదా. సో ఒకటి మల్కజిగిరి కోర్టులో ఒక చిన్న కేసు సైబర్ క్రైమ్ ఉందని చెప్పాను కదా. సో ఆ కేసు అటెండ్ అయ్యి వచ్చాను అనమాట. అండ్ యాక్చువల్గా ఏంటి అంటే ఆర్టీసీ బస్సెస్ చాలా ఉన్నాయి. యాక్చువల్గా నాకు బస్సు ఎక్కే అలవాటు లేదనమాట. సో నేను వచ్చేసి కుషాయిగూడ టు ఆర్ఎల్ నగర్ రావడానికి 2 ఆటోలు ఎక్కాల్సి వచ్చిందనమాట. 2 ఆటోలు, ఇటు 20 అటు 20, 40 రూపీస్ అవుతుందన్నమాట. సో అదే బస్ అయితే 25 రూపీస్ ఓన్లీ టికెట్ ప్రైస్. సో ఆటోస్ మాత్రం డైరెక్ట్ రావట్లేదు అనమాట కుషాయిగూడ టు ఇటు గట్కేసరికి. సో ఇది చాలా ప్రాబ్లం అవుతుందన్నమాట. బస్సెస్ చాలానే ఉన్నాయి, కాకపోతే నాకు బస్సెస్ ఎక్కువ అలవాటు లేదు. అండ్ కుషాయిగూడలో బస్సెస్ కూడా 281 ఒకటే వస్తుంది మన గట్కేసర్ ఏరియాకి. సో అదనమాట. సో సైబర్ క్రైమ్ అయితే ఇంకా అలానే ఉందన్నమాట. 3 years అవుతుంది కేసు, ఇంకా కొట్టేయట్లేదు కేసు, అట్లానే ఉంది. అండ్ చాలామంది వీడియో అంటే లైవ్ పెట్టండి అని చెప్పేసి అంటున్నారు యూట్యూబ్లో. సండే ప్లాన్ చేస్తాను లైవ్, డెఫినెట్గా లైవ్ అయితే పెడతాను. సో అది ఏ రోజు అనేది చెప్పలేను. మ్యాక్సిమం సండే నేను యూట్యూబ్ లైవ్ పెడతాను. అది కూడా 10 minutes to 15 minutes మాత్రమే. సో నేను ఎక్కువ వీడియోస్ చేయట్లేదు. వీడియోస్ చేయండి అని చెప్పేసి చాలామంది అంటున్నారు, ఫ్యాన్స్ మెసేజ్ చేస్తున్నారు. ఫ్యాన్స్కి నేను తెలియజేసేది ఏంటి అంటే, బర్త్డే విషెస్ కానీ మ్యారేజ్ డే విషెస్ కానీ నేను ఫ్రీగా అయితే చేయనండి. 1000 రూపీస్ ఛార్జ్ చేస్తాను బర్త్డే విష్కి. సో అదే అన్నమాట. సో అంటే ఈ మధ్యకాలంలో నేను చూసిన మూవీ ఒకటి హనుమాన్ ఒకటే, అందులో నేను యాక్ట్ చేశాను. నన్ను అందరూ కూడా గుర్తుపడుతున్నారు. సో ఓకే. సో ఆ హనుమంతుడి దయ వల్లనే నాకు ఆ హనుమాన్ మూవీలో అవకాశం దక్కింది అని చెప్పేసి తెలియజేస్తున్నాను. సో ఆ భగవంతునికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటి అంటే, చాలామంది మెసేజ్ చేస్తున్నారు. సో బిగ్ ఫ్యాన్ అని చెప్పేసి వాట్సాప్లో. నేను అందరికీ కూడా రిప్లై ఇస్తాను. మీరు కొంచెం వెయిట్ చేయాలి. అంటే మీరు మెసేజ్ చేయగానే ఇమీడియట్గా నేను రిప్లై అయితే ఇవ్వను. ఒక 1 hour 2 hours అట్లా వెయిట్ చేయండి. నేను మ్యాక్సిమం 24/7 నా ఫోన్ అయితే వైఫై ఆన్లోనే ఉంటుందన్నమాట. సో నేనైతే ఫ్యాన్స్కి రిప్లై ఇస్తానండి. సో మూవీ ఛాన్స్ రాగానే స్క్రీన్ మీద 70mm స్క్రీన్ మీద కనిపించగానే కొమ్ములు వచ్చాయని చెప్పేసి చాలామంది అనుకుంటుంటారు. సో అదేమీ లేదండి. సో నా యాటిట్యూడ్ నార్మల్గానే ఉంటుందన్నమాట. సో చాలామంది హీరోగా చేయండి మూవీ అని చెప్పేసి అంటున్నారు. చేద్దామండి, టైం ఉంది దానికి. ఒక మూవీలో అయితే సెకండ్ హీరోగా ఛాన్స్ వచ్చింది. సో మూవీలో చేస్తున్నాను. సో అది వచ్చేసి ఆగస్టు లేదా సెప్టెంబర్లో రిలీజ్ అవుతుంది మూవీ. సో డైరెక్టర్ నేమ్ వచ్చేసి రామ్ నారాయణ్ అనమాట. సో కొత్త మూవీ అండి అది. సో మూవీ టైటిల్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. మూవీ టైటిల్ ఫిక్స్ అవ్వగానే నేను చెప్తాను. ఓకేనా? బాయ్. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి వీడియోని.